ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా నా వందనాలు. మరి ఈరోజు ఏకాంత ప్రార్థనకు మరి ఈ స్థలాలకు వచ్చాం. మరి ఒక గంట ప్రార్థన చేసాం. మరి పందిళ్ళపల్లికి వెళ్ళి ఒక గంట ప్రార్థన చేసాం. కొంత సమయం మనం మాట్లాడిన తర్వాత మరి మరో ప్రాంతానికి, సముద్ర ప్రాంతానికి వెళ్ళబోతూ ఉన్నాం. మరి ఒక్కడనే వచ్చాను. మరి నా బిడ్డల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను కారు నడుపుతా పానిట్లేదు ప్రియులరా. కారు ఆపాను. మరి కారులో కూర్చున్నాను. దేవుడిచ్చిన మినిస్ట్రీ కారు ఉంది కనుక ఆ కారులో మరి ప్రయాణం చేస్తూ ఒక పక్కన ఆపాను. ఒక గంట ప్రార్థన చేశాను పందిలిపల్లి గ్రామంలో. మరి స్థలం బాగుంది. అయితే అక్కడ విషయం ఏంటంటే మరి కొంతమంది అక్కడ వచ్చి ఇక్కడ ఉండకూడదయ్యా, మరి నువ్వు చూస్తే ఒంటరిగా ఉన్నావు అని కొంతమంది చెప్పినారు. మరి నాకు కూడా అనిపించింది ఏంటంటే ఇక్కడ ప్రార్థన చేయటం మంచిది కాదని అనిపించింది. ఎందుకంటే ఆ స్థలంలో అన్నీ కూడా నక్కలు తిరుగుతున్నాయి. మరి ఏందో మన చేతి అని కాదు కానీ కొన్ని త్రాసుపాములు అవన్నీ ఉండయ్యా. నిన్న కూడా ఒక అతను కరిసిందని చెబుతూ ఉన్నారు. కనుక మనం ఎప్పుడుకి వెళ్ళే ప్లేసులు, అనుకూలత ప్లేసులు కూడా ఉన్నాయి కనుక ఈ రాత్రి రేపు పగలు కూడా ఈ ప్రాంతంలో పరిచర్య చేసి రేపు ఒక చిన్న ఇల్లు ఒకటి, మరి రేపు పగలు ఉపవాస ప్రార్థన ఉంది. మరి ఇల్లు కూడా రేపు ఒకటి ఓపెన్ చేసి మరి ఉపవాస ప్రార్థనలో కూడా మేము పాల్గొనాలి. అయితే నేను చెప్పే ముఖ్య సమాచారం ఏంటంటే, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఏంటి ఆ విషయాలు అనంటే, ఈరోజు అనేకులు దేవునిలో నిలబడలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళలో ఓపిక లేదు. దేవునితో ఎలా ఉండాలి, దేవునితో ఏ విధంగా పరిగెత్తాలి అనేది మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు తిండి కోసము, లోకం కోసము, లోకంలో ఉన్న వాటి కోసము అలమటిస్తూ ఉన్నారు. కానీ యథార్థంగా దేవుణ్ణి పట్టుకోలేకపోతూ ఉన్నారు. చాలామంది మంచి తాడేసి బావిలో మరి బొంగ వేస్తే వస్తుంది. కానీ సరైనటువంటి తాడేగిపోవటం వలన తెగిపోతుంది, బొంగ నీళ్ళల్లో పడిపోతూ ఉంది. నా ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఎందుకు స్త్రీ కానీ పురుషుడు కానీ దేవునితో నిలబడలేకపోతూ ఉన్నాడు, ఎందుకు మరి పడిపోతూ ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, యవన కాలంలో ఉన్న ఎస్తేరి పడిపోకుండా ప్రాకారాలు కట్టింది, దేవుని దగ్గర నిలబడింది. మరి యవన కాలంలో ఉంది కదా, యవన కాలం ఉన్నప్పుడు తన పద్ధతిగా చూడండి, మరి డ్రెస్సుల్లో కానీ కట్టే విధానంలో కానీ మరి బహు సౌందర్యవతి కదా, నలుగురికి బాగా కనపడాలనేటువంటి ఆలోచన ఈరోజు చాలామంది స్త్రీలలో ఉంది, పురుషుల్లో కూడా ఉంది. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి అందాన్ని దాచుకునేవాళ్ళు లేరు, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేవాళ్ళు లేరు. కనుక స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు, కనుక నష్టపోతూ ఉన్నారు. ఈరోజు చాలా కుటుంబాల్లో తినటానికి కూడా ఆహారం లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. నేను మా తాతగారి అనుభవాల్లో పెరిగాను. నేను కష్టం ఏంటో తెలుసు నాకు. మరి అనేక రాత్రులు ఏం తినకుండా సేవ చేసినోడిని, కడుపు కాల్చుకొని దేవుని కోసం నిలబడినోడిని. కష్టాలుంటాయి, సమస్యలుంటాయి, శోధనలుంటాయి, అవి వేరే విషయాలు. కానీ మధ్యరాత్రుల్లో కంజరం ఇస్తా సువార్త లేని రోజుల్లో, మైకు లేని రోజుల్లో సువార్త ప్రకటించిన వాళ్ళం. దేవుని కోసం మధ్యరాత్రి 3 గంటల నుంచి ప్రార్థన ప్రారంభించిన వాళ్ళం. దేవుని కోసం అవమానాలు, నిందలు మోసుకొని వచ్చినోళ్ళం. అయితే ఈరోజు 30 సంవత్సరాలకి 25 సంవత్సరాల కిందట పేదరికాలు వచ్చినాయి. ఆనాటి కాలంలో సాలనటువంటి పరిస్థితులు నేను చూశాను. మరలా ఇప్పుడు
ఎంత తీసుకొని వచ్చినా అప్పుల్లో ఉంటున్నారు, ఎంత తీసుకొని వచ్చినా సమస్యలో ఉంటున్నారు, ఎంత తీసుకొని వచ్చినా ఆర్థికతలో ఉంటున్నారు. కారణం ఏంటంటే సర్దుకోకపోవటం వలన వచ్చే నష్టాలు. నేను ఉదాహరణకు ఒక మాట నేను చెప్తున్నాను. నేను ఈ మధ్య కాలంలో ఒక రేకుల షెడ్డు ఉన్న ఒక చిన్న కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాను. వెళ్తే ఫ్యాన్ తిరుగుతుంది, చిన్న కూలర్ ఉంది, అంతా బాగానే ఉన్నారు. నన్ను చూసి ఏమంటది, "ఈ నెలలో ఏసీ బిగించబోతున్నామయ్యా" అని అంది. అంటే నేను తప్పు కంటలేదు. మనం చేసే పని ఎంత, మన కుటుంబం ఏంటి, రేపు మన బిడ్డల భవిష్యత్తు ఏంటి అనేది ఈరోజు ఎవరు ఆలోచించట్లేదు. హోదాలు కోరుకుంటున్నారు. హోదాలు కోరుకొని కుటుంబాలు నష్టపోతూ ఉన్నారు. వాళ్ళు అది కొన్నారని, వీళ్ళు ఇది కొన్నారని నష్టపోతూ ఉన్నారు. కానీ దేవుళ్ళు ఎదగలేకపోతున్నారని కానీ, దేవుళ్ళు ముందుకెళ్ళలేకపోతున్నారని కానీ, దేవుల్లో అభివృద్ధి చెందలేకపోతున్నారనేది కానీ ఎవరికి ఆశ లేదు. ఈరోజు సమర్థత కలిగినటువంటి తిండి తినలేకపోతున్నారు. ఎక్కువగా శరీరాన్ని పాడు చేసే ఆహారాలకు అలవాటు పడ్డారు. ఉదయాన్నే లేచి చక్కగా పని చేసుకొని ఒక మజ్జిగతోనో పెరుగుతోనో కొంత అన్నం తిని 12-1 గంట టైంలో కాస్త కొంచెం ఆహారం తీసుకొని 3 గంటల టైంలో ఏదైనా దేవుడిచ్చిన స్థితి మన కాడ దగ్గర ఉంటే ఏదైనా ఒక ఫలం తీసుకొని, ఒక కాయో ఏదో ఒకటి తీసుకొని మరలా నైటు టైం టు టైం భోజనం చేసే స్థితులు మానవుడు కనపట్టలేదు. కనుక కుటుంబంలో సంపాదించేది 500 అయితే 1000 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. సరే, కష్టపడి సంపాదించి నెలకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు సంపాదించిన ఆ వారాలని, ఈ కిస్తీలని, ఎన్నెన్నో సమస్యల మధ్య మానవుడు నలిగిపోతా కట్టలేని స్థితిలో పాపానికి దారి తీస్తూ ఉన్నారు. ఆ పాపంలో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ప్రార్థనాపూర్వకంగా నేను విన్నాను, చూశాను, గమనించాను. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎవరిని కూడా విమర్శించట్లేదు ప్రియులరా. నా యొక్క విన్నపం ఏంటంటే, ఈరోజు అహంకారం కలిగిన స్త్రీలు ఉన్నారు. కుటుంబాలు పతనం చేసేవాళ్ళు, తల్లిదండ్రులను దూరం చేసేవాళ్ళు, లోకం కోసం అలవాటు పడి, పాపం కోసం అలవాటు పడి తల్లిదండ్రులను మోసం చేసేటువంటి స్త్రీలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో నాకు ఒక చిన్న ఫోన్ వచ్చింది. నేను ఏ విధంగా సమర్థించాలో తెలియదు. ఒక ఆమె కొత్తగా పెళ్ళయింది, 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలు వివాహం జరిగిన తర్వాత ఈ భర్త పాత అనిపించి సో ఈ భర్తని ఎక్కడే పెట్టింది, తన తల్లిగారింటి దగ్గర ఒకటి మరిగింది. ఈ మాట నేను మీకు ఎందుకు చెబుతుంటే తప్పుగా చెప్పట్లేదు. ఇప్పుడు అతనేమంటాడంటే, నువ్వు లేకపోతే నేను చనిపోతున్నాడంట. ఫోన్ చేసింది నాకు. అమ్మా, తప్పది, నీ కుటుంబం బాగుండాలి, నువ్వు బాగుండాలి, ప్రార్థన చేస్తున్నానమ్మా అని నేను అన్నాను. ఆ మాటకంది, నాకు అతను కావాలనంది. నేనేం మాట్లాడలేదు, ఫోన్ పెట్టేశాను. లోక పరిస్థితులు బాగుండలేదు. యవన కాలంలోనే దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. ఎస్తేరు విడిచిపెట్టలేదు. కీర్తనకారుడు ఒక మాట అన్నాడు, యెహోవా నా కాపరి. 23 కీర్తన గ్రంథం 23 అధ్యాయంలో యెహోవా నా కాపరి అన్నాడు. నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసం. చిరకాలం దేవుని దగ్గర ఒక పూట కూర్చోవటం కాదు, 2 రోజులు కూర్చోవటం కాదు, 3 రోజులు కూర్చోవటం కాదు. దేవునిలో ఒక ఉన్నతమైన అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాలి. సమర్థత కలిగినటువంటి ప్రణాళికలు మనం జీవించాలి. ఈరోజు జీవించలేకపోతున్నారు. దేవుళ్ళు నడవలేక ఫెయిల్ అయిపోతూ ఉన్నారు, విఫలమైపోతూ ఉన్నారు. విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకపోవటం వల్ల నష్టపోతూ ఉన్నారు. సమస్యలకు గురైపోతూ ఉన్నారు, శోధనలకు గురైపోతూ ఉన్నారు. అక్రమంగా, అన్యాయంగా జీవించటం ప్రారంభించారు. సో నా కోరిక ఏంటంటే,
పతనం అయ్యే వాళ్ళని అవనివ్వండి, చెడు మార్గంలో నడిచే వాళ్ళని నడవనివ్వండి. కానీ దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. వాళ్ళలాగే మనం నడవగలిగితే నష్టపోతాం. విడిచిపెట్టిన దాన్ని మరలా తవ్వుకుంటే నష్టపోతాం. నీ జీవిత కథనంలో నీ ఫోన్ ఇంకా మారకపోతే, నీ జీవిత కథనం నీ వాట్సాప్ ఇంకా మారకపోతే, నీ జీవిత కథనంలో నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకపోతే ఓర్ప స్థితి నీ జీవితంలో అంటుకుంటుంది. ఓర్ప చూడండి, దేవుణ్ణి అనుసరించింది, దేవునితో నడిచింది. నడిచేటప్పుడు తనకు వస్తున్నటువంటి ఇబ్బందులేంటో తెలుసుకోవాలి, తనకున్నటువంటి సమస్యలేంటో గ్రహించుకోవాలి. కానీ ప్రయాణం మాత్రం దేవునితోనే నడిచింది. దేవునితో నడిచినప్పుడు సాగిపోతుందలే అనుకుంది, కానీ తనకు వెంబడించిన సమస్యలు మాత్రం వెంబడిస్తూనే ఉన్నాయి. వాటిని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టింది. దేవుణ్ణి విడిచిపెట్టిన తర్వాత ఏమైందంటే పతనం అయిపోయింది, పాడైపోయింది, లోకానికి దగ్గరైపోయింది. ఈరోజు చాలామంది కూడా భక్తి పాడు చేసుకుంటున్నారు. నా ఆశ ఏంటంటే భక్తిని పాడు చేసుకోకూడదు. ఎందుకంటే నా సేవా జీవితంలో ఎంతోమందిని పెంచాను, పెద్ద చేశాను. ఈరోజు కూడా మందిర పరిధిలో సేవకు వచ్చిన వాళ్ళు కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కొంతమంది విశ్వాసులు సేవకు వచ్చి దివారాత్రులు ఆ మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక నేను కోరేది ఏంటంటే, నువ్వు నిలబట్టు నేర్చుకుంటే నేను నిలబెట్టేవాడు దేవుడే. నువ్వు నిలబట్టు నేర్చుకుంటే నిన్ను కాపాడేవాడు ఆయనే. నువ్వు నిలబట్టు నేర్చుకుని కూడా నీ మనసుని త్రిప్పుకోలేక నువ్వు పడిపోతానంటే ఆలోచించండి. అది ఎంత నష్టం నీ కుటుంబానికి, అది ఎంత ఉగ్రత నీ కుటుంబానికి. ఆలోచించు. నీ పాపం నుంచి దేవుడు నేను విడుదల చేశాడు. సేవకుడిగా నేను ప్రార్థన చేశాను, నువ్వు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని ప్రార్థన చేశాను. కనుక వాడు నచ్చలేదని ఈడు నచ్చలేదని వాడు. ఇది దైవత్వంలో క్రమ పద్ధతి లేని జీవితం. ఇది క్రమం కలిగిన పురుషుడైన స్త్రీ అయినా ఒకటే, దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. ఎప్పుడైతే దేవునికి భయపడతామో, ఆశీర్వదించబడతాం, అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే ఈరోజు నేను కోరేది అదే. ఢిల్లీలో నాకు ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది పరిచయితులు ఉన్నారు. ఓకే, ఏదైనా ఇల్లు ఓపెన్ చేయాలన్నా వాళ్ళే ఫ్లైట్ బుక్ చేస్తారు, పోతే ఆర్థికంగా ఎంతో సహాయపడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఇళ్లకు నేను పోనన్నాను. కనుక వాళ్ళ దృష్టి పెట్టుకొని ఇతను రానన్నాడని కొంత నన్ను దూరం పెట్టేశారు. అయినా నాకు ఇష్టమే. తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, ఎందుకు రానన్నాడు పాస్టర్ గారు, ఎందుకు రానన్నాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. చాలామంది కూడా నష్టపోయేదాకా అర్థం కావట్లేదు, సమస్య వచ్చేదాకా అర్థం కావట్లేదు, శోధన వచ్చేదాకా అర్థం కావట్లేదు. నాకు అన్నీ కూడా తెలుసు, ఎందుకంటే దేవునితో ఉండేవాడిని కదా. ఎంతో నష్టపోయినోడిని, జీవితం అంతా కూడా కాలిపోయినోడిని, చిన్న వయసులోనే ప్రారంభ దశలోనే నాకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నవాడిని. మరి దేవుడు నా పక్షాన నిలబడి ఆయన పని కొరకు మాత్రమే నన్ను వాడుకుంటూ ఉన్నాడు. కనుక ఈ మధ్యరాత్రి వేళ దేవునితో నేను కోరుకునేది ఏంటంటే, నీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. అక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు అబద్ధకరంగా, మోసకరంగా వేయవద్దు, అభివృద్ధి చెందవు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఒక మాట చెప్తాను. నేను 40 రోజులు ఉపవాసం ఉంటుంటే నాకు ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అన్నా నేను నీకు ఛానల్ మీకు తెలుసు అన్న, నా కుటుంబం ఇట్లా ఉంది, నేను ఇలా ఉన్నానన్నా, అభివృద్ధి అవుతానికి ఏదైనా నాకు ఒక మార్గం వేయనంటే ప్రార్థన చేయటం ప్రారంభించాను. మొదట తను పెట్రోల్ బంకుల పనికి వెళ్ళటం ప్రారంభించాడు. చక్కగా 7,000 8,000 ఆ రోజుల్లో ఇవ్వటం ప్రారంభించారు. ఆ కొద్ది అమౌంట్ని కుటుంబం నేర్చుకోవటం ప్రారంభించింది, అభివృద్ధి చెందుతుంది. సో ఎనీహో, ఎప్పుడైతే
తన అభివృద్ధి చెందుతున్నాడు. చిన్న కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభించాడు. మరి చక్కగా ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవునికి దశంభాగం ఇస్తూ ఉన్నాడు. ఇంకా తన సొంతగా ఒక ఆటో కొనుక్కున్నాడు, 2 ఆటోలు కొనుక్కున్నాడు, 4 వీల్ ఆటో కొనుక్కున్నాడు. తర్వాత పొలం వేయటం ప్రారంభించాడు. చక్కగా పండుతుంది, మంచి అభివృద్ధిలో ఉన్నాడు. కొంత డబ్బు వచ్చేసింది, చేతికి ఉంగరాలు వచ్చేసాయి, మెడలో చైన్ వచ్చేసింది, అంతా కూడా సాఫీగా జరిగిపోయింది. నెలకు వచ్చే లేక నాకు కూడా ఒక 20,000 20,000 కానుక ఇవ్వగలిగే శక్తి తనలోకి వచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఉండండి, వినండి. ఎప్పుడైతే దేవుడి చేయి విడిచిపెట్టాడు, ఈరోజు చాలామంది కూడా అదే, ఎప్పుడైతే దేవుని చేయి విడిచిపెట్టాడో పాపం ఆ కూరగాయలు ఆ కొట్లో పనిచేసే స్త్రీని అలవాటయ్యాడు. ఎప్పుడైతే అలవాటు అయ్యాడో సమస్తం కూడా క్రమంగా ఆటోలు అమ్మేశాడు, 4 వీల్ ఆటో అమ్మేశాడు, కూరగాయల కొట్టు పడిపోయింది. తన దగ్గర సమస్త డబ్బు అంతా కూడా డబ్బు పోయిన తర్వాత తను విడిచిపెట్టేసింది. ఒంటరిగా మిగిలిపోయాడు. తాగటం మొదలుపెట్టాడు, తిరగటం మొదలుపెట్టాడు. మరి సమస్తం కోల్పోయాడు. ఇంకేమీ లేదు, ఒంటరిగా మిగిలిపోయాడు. కనీసం దైవజనుడు పలకరించిన వందనాలు చెప్పే స్థితిలో తను లేడు. కారణం ఏంటి? ఎందుకు అలా అయిపోయాడు? మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు అలా అయిపోయాడు? దేవుని మాట వినకపోవడం. దేవుడు దీవించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కాలేజీకి వెళ్ళేవాళ్ళైనా, పనికి వెళ్ళేవాళ్ళైనా, కొట్లో పనిచేసేవాళ్ళైనా, బేల్దారి పనిచేసేవాళ్ళైనా, ఎవరైనా సరే దేవుడు ఉన్నాడని ఆలోచనలో బ్రతకాలి. నీకు అందం ఉంది కదని చెప్పి నువ్వు ఏ వేషాలు పడితే వేస్తే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే ఆయన సమర్థవంతమైన దేవుడు. ఆయన విడిచిపెట్టడు. ఆయన నిష్టానుసారంగా బ్రతికి నువ్వు ఏ వస్త్రం పడితే ఆ వస్త్రం కట్టి పాపానికి చేరువవుతానంటే నీ రెక్కలు ఇరగదీస్తాడు ఆయన. నువ్వు చెల్లుబాటు అవుతుంది. నీకు మంచి జ్ఞానం ఉంది, టాలెంట్ ఉంది, తెలివి ఉంది కదా, నువ్వు ఏ డ్రెస్సులైనా వేయచ్చు, ఎలాగైనా జీవించవచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ దేవుడు ఉన్నాడనేది మాత్రం మర్చిపోవద్దు. ఎస్తేరు చూడండి, యవ్వన కాలంలో నాకు ఆమెను చదివినప్పుడు చాలా నాకు సంతోషం వేసింది. స్త్రీలలో ఇటువంటి స్త్రీలు ఉంటారా? బహు సౌందర్యవతి అంట. మరి ఎవరికి కూడా కనపడకుండా అంత అందాన్ని దాచుకుంది. ఈరోజు నల్లగుండా కూడా మేకప్లు, ఎర్రగుండా కూడా డ్రెస్సులు, మరి బాప్తిసం తీసుకొని ఆరాధన చేస్తా, క్రమ పద్ధతి లేని జీవితాలు జీవిస్తా, లోపల ఒక రకంగా బయట ఒక రకంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఆలోచించుకో, పరీక్షించుకో. పెద్దోళ్ళే పడిపోతూ ఉన్నారు, పతనం అయిపోతూ ఉన్నారు. ఇది నాది, సమస్తాన్ని నేను జయించగలుగుతాను అన్నవాళ్ళే తుడుచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ పార్టీ వ్యక్తులు మీరు? ఎంత మాత్రపు జీవితాలు మనవి. ఈరోజు తింటే సాయంత్రం ఉంటే రేపు ఎవరికి ఏ డబ్బులు కట్టాలో తెలియని పరిస్థితిలో ఉన్న జీవితాలు కదా. దాన్ని పాడు చేసుకోవటం అవసరమా? దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని పాడు చేసుకోవటం అవసరమా? అయితే దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలో ఆలోచించుకో. నాకు తెలుసులే అనుకుంటే కాదు, నువ్వు చేసేది కరెక్టేనా, నువ్వు నడిచే నడక మంచిదేనా అనేది నువ్వు ఆలోచించాలి. నువ్వు ఆలోచించినప్పుడే దేవుడు నీకు జ్ఞానం నేర్పుతాడు. లోతు ఆలోచించలేదు. అబ్రహాముతో ఉన్నప్పుడు లోతు ఆలోచిస్తే లోతుతో ఉన్న తన భార్య ఉప్పు స్తంభం, తన బిడ్డలు ఇబ్బందులు పాలయ్యేవాళ్ళు కాదు. ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచిపెట్టాడో, ఈరోజు డబ్బు కోసం దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, మోసకరంగా మాట్లాడుతూ ఉన్నారు, అనుకూలపరుచుకుంటున్నారు జీవితాన్ని. ఈరోజు నా విన్నపం ఒక్కటే, దేవుడితో నీ జీవితం సరిగ్గా నిలబడగలిగితే దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడు. అంతేగాని
పాపం కోసం, జీవితంలో వేస్ట్ వర్షన్ అది. పాపం కోసం ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటే ఏసేపు విడిచిపెట్టాడు, ఉన్నతంగా దీవించబడ్డాడు. నువ్వు దీవించబడకపోయినా పర్లా, అవమానాలు రాకూడదు నీ కుటుంబం మీదకి. అవమానాలు రాకూడదు, నిందలు రాకూడదు. చాలా చెబుతూ ఉంటాను నాకు చిత్రమైన విషయాలు. ఏమి ఆరాధన చేసి పరిశుద్ధాత్మ వస్తుంది, ఏమికి మధ్యరాత్రుల్లో ప్రార్థన చేస్తుంది, కానీ 2-3 ఆ ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నారు. చక్కగా పాటలు పాడుతుంది, కానీ పాపం మాత్రం విడిచిపెట్టలేదు. పాపం విడిచిపెట్టట్లేదు. వాళ్ళ మీద జరుగుతున్న సందర్భాలు నేను ఎవరిని కూడా కించపరచట్లేదు. నా కషదే. నేను ఈరోజు ఏకాంత ప్రార్థనలో దేవుడిని అడిగింది కూడా అదే. మరి నేను దేవుడిని అడిగింది అదే. నేను ఏమడిగానంటే, ప్రభువా, నాకు ప్రార్థనలు ఇన్ని తెలియపరుస్తూ ఉండవు, నాకు సహాయం చేయ ప్రభువా. నాకు సంసోనుకి ఇచ్చిన శక్తి నాకు దయచే ప్రభు అని అడిగాను నేను. మరి ఎందుకు నేను ఈ మాట అడిగాను మీరు ఆలోచించండి. ఎందుకు ఎన్ని బలహీనతలు చూపెడుతూ ఉన్నారు. యవ్వన కాలంలో సెల్ ఫోన్ మాట్లాడటం ఆపట్లేదు, చాటింగ్లు ఆపట్లేదు. యవ్వన కాలంలో స్వేచ్ఛగా తిరగటం ప్రారంభిస్తూ ఉన్నారు. కనుక యవ్వన కాలంలో దేవుని కాడి మంచిది ప్రియులారా. దేవుని కాడి బలమైనది, శ్రేష్టకరమైనది. అది నిన్ను ముందుకు నడిపించేది. ఈ లోకంలో మనుషుడు నమ్ముకుంటే మోసపోతాం. మనుషుడు ప్రయాణం మంచిది కాదు, దేవుని ప్రయాణం మాత్రం మంచిది. కనుక నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలని అమావాస్య రోజు ఈ మధ్యరాత్రి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. కనుక విడిచిపెట్టేది దేవుడు కాదు, మనుషులే. నీ స్వార్థాల కోసం నీ సమయం అంతా పాడు చేసుకుంటా ఉన్నావు. నువ్వు క్రైస్తవురాలివే, నువ్వు బాప్తీసం తీసుకొని మధ్యరాత్రుల్లో ప్రార్థన చేసేదానివే. 10 తర్వాత నీకు వాట్సాప్ జోలికేంటి? వాట్సాప్ నువ్వు ఆన్ చేయొచ్చా? బాప్తీసం తీసుకున్న పురుషుడైనా సరే, దేవునికి లోబడేవాడైనా సరే, సేవ చేయాలని ఆశ కలిగిన స్త్రీ అయిన పురుషుడైనా సరే, టైమింగ్ ఉంటుంది. సెల్ వాడటం కూడా టైమింగ్ ఉంటుంది. ఏమి చూడొచ్చు, ఏమి చూడకూడదు. నేను ఒక ఆమెను అడిగినమ్మా, సెల్ ఫోన్లో ఏంటి జోకులు చూస్తున్నావు ఏంటమ్మనంటే ఏమంటది, పాస్టర్లే చూస్తున్నారండి అని అంతే. తప్పు కదా. వాడెవడో బుద్ధిహీనుడు, పనికిమాలిన వాడు చూస్తున్నాడని నీ జీవితం పాడు చేసుకుంటావా? దేవునిలో నీ నమ్మకత్వాన్ని పాడు చేసుకుంటావా? నో, ఐ టు ద రిజెక్టెడ్ మ్యాటర్. తీసివేయి. నీ జీవితంలో తప్పుడుతనాన్ని తీసివేసి దేవుళ్ళ ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వెళితే అభివృద్ధి చెందుతాం అనేది ఆలోచించాలి. అప్పుడు దేవుడు ఆశ్రయిస్తాడు, బ్లెస్ చేస్తాడు, గొప్పగా మనలను ఎంచుతాడు. కనుక ప్రియులరా, నువ్వు దేవునితో ఆడుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఉన్నతమైన వాడు. ఆయన గాయపరిచిన వారిని, బాధపరిచబడిన వారిని న్యాయం తీర్చేవాడు. ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చే దేవుడు. కీర్తన 91 అంటాడు, మహోన్నతుని చాటు నివసించేవాడే, సర్వశక్తి నీడని విశ్రమించేవాడు ఆయన నా కోట, నా దేవుడు. నేను యెహోవా గురించి చెప్పుచున్నాను, వేటగాని ఊరి నుండి నన్ను కాపాడు, నాశనకరమైన తెగుల నుండి ఆయన రక్షించను. కనుక ప్రియులరా, రక్షించేవాడు ఆయన, కాపాడేవాడు ఆయన. నీ బిజినెస్ అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా, నీ ఉద్యోగాలు బాగుండాలన్నా, నువ్వు దేవునితో నమ్మకత్వంగా జీవించాలి. నీ పని నువ్వు చేసుకోవాలంతే. అంతేగాని ఇతరుల పనుల మీద నువ్వు ఆటంకాలు పరచబడకూడదు. కనుక ప్రియులరా, దేవుడిచ్చిన సమయంలో చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఏకాంత ప్రార్థనలకు నేను వెళ్ళాలి కనుక నాకు సమయం అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకమైన వాడు, సజీవుడు, సర్వాధికారి ప్రభా, ఈ చెప్పిన మాటలు దీవించి యూట్యూబ్లో ప్రభా, ఇదిగో అనేకులు ప్రభా సందర్భోచితంగా బిడ్డలు జీవించాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారి పిల్లలు, వారి చదువులు, వారి కుటుంబాలు దీవెనకరంగా, ఆశ్రదకరంగా ఉండాలి ప్రభా. ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యలను తొలగించి, ఆ ఇబ్బందులను తొలగించి, ప్రతి కుటుంబాన్ని దీవించి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని
అభివృద్ధిలోకి ప్రతి కుటుంబాన్ని తీసుకుని వెళ్ళండి. అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు, చీకటి శక్తులతో ఉండేవాళ్ళు, చేతబడి క్రియలతో ఉండేవాళ్ళని దీవించు ప్రభా, స్వస్థపరచు తండ్రి. కుటుంబంలో పేదరికాల్లో వరాలు కట్టలేని బిడ్డలు, డోక్రా కట్టలేని బిడ్డలు మీరు దీవించండి ప్రభా. ఈనాటి కొత్త ప్రభుత్వం కూడా ఇదిగో వచ్చి ఉంది గనక ఆ ప్రభుత్వం మంచిగా ఏలుబడి చేసి ప్రజలను ఆదరించడానికి కూడా సహాయం దయచేయమని ప్రభా, ఇదిగో మా బిడ్డలు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రియులారా. మీ అందరికి వందనాలు. మరి దేవుని చిత్తంలో మరలా కలుద్దాం. మీ అందరికి గాడ్ బ్లెస్ యూ.